నమస్తే, మీరు చూస్తున్న డిఎంపీ టీవీ. నేను మీ సాయి కిరణ్. ఈరోజు వార్తాంశాలు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఉదయాత్పూర్వం స్వామివార్లకు మహాక్షీరాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించి పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద మొవ్వురు స్వాములు కొలువుదీరి ఘనంగా పూజలు అందుకున్నారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలతో మేళతాళాల నడుమ ఉత్తర ద్వారంకు ఘనంగా పూజలు నిర్వహించి ద్వారంను తెరిచారు. స్మృతులు వినుతించలేను నిన్ను సంగతింపగా అనంతరం శేషప్ప కళావేదిక వద్ద కళాకారుల ఆటపాట ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, జిల్లా కలెక్టర్ గుగ్లోత్ రవి, అదనపు కలెక్టర్ రాజేశం, డీసీఎంఏ చైర్మన్ ఎల్లాడ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తమ్మ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముక్కోటి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ధర్మపురి పుణ్యక్షేత్రం చారిత్రకమైన క్షేత్రమని, ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఈ ద్వార దర్శనం ఏదైతే ఉందో, ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దర్శనం. ఈ సందర్భంగా దాదాపుగా వేలాది మంది భక్తులు ఈరోజు వచ్చి ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోవడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అంతేకాకుండా ధర్మపురి పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం, అదేవిధంగా దక్షిణ వాహినిగా గోదావరి ప్రవహించడం అనేటువంటిది ఒక ప్రత్యేకత. అందుకోసమే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు చాలా కోరికలు నెరవేరుతాయని, అదేవిధంగా ఎక్కడా లేనటువంటిది ఇక్కడనే ఉన్నటువంటిది మరి యమధర్మరాజు టెంపుల్ ఇక్కడ ఉండడం అనేటువంటిది ఒక ప్రత్యేకత. అందుకే ధర్మపురికి వస్తే యమపురి ఉండదనేటువంటి ఒక నానుడి ఉంది. అందుకే చాలా వందలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం కోసం చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది అనేక సందర్భాలు. అందులో ఇదొక సందర్భం. ఇది మహాశివరాత్రి సందర్భంగా, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భాలున్నాయి. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ, అదేవిధంగా ప్రత్యక్షంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా జడ్పీ చైర్మన్ గారు వసంత గారు, కలెక్టర్ గారు, మా స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. పండితులు బొజ్జ రమేష్ శర్మ మాట్లాడుతూ ధర్మపురి క్షేత్రం అత్యంత మహిమగల క్షేత్రమని, ముక్కోటిన ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శిస్తే సకల శుభములు కలుగునని ఈ సందర్భంగా తెలిపారు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దుర్గ దూర దుష్ట శిక్షణకై శిష్ట రక్షణ కొరకై ధర్మపురిలో వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవము అత్యంత వైభవపేతంగా కరడ పండుగలా నిర్వహించుకోవడం జరిగింది. ఈ విశిష్టత ఏమిటంటే, బ్రహ్మాండ పురాణంలో చెప్పబడేట్టుగా రాక్షసుల బాధలు దేవతలకు కూడా తప్పలేదు అని, రాక్షసుల బాధలు తాళలేక దేవతలు విలవిలలాడుతూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి
ఏమిటి, రాక్షసులు ఏమిటి, వీళ్ళు బాధించడం ఏమిటి, ఆ బాధల నుండి మరి ఏ విధంగా ఉపశమనాన్ని పొందగలమని చెప్పేసి 33 బ్రహ్మను కూరగా బ్రహ్మవాక్కు ప్రకారంగా నిమిషమాత్రైన కోటి యజ్ఞ ఫలం లభేదని చెప్పేసి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని పంచమధ్య ఉష కాలమందు దర్శించి పూజించిన అలాంటి బాధల నుండి విముక్తి పొందవచ్చు, ఉపశమనాన్ని పొందవచ్చు అనే బ్రహ్మవాక్కు ప్రకారంగా ఈరోజు 33 కోట్ల మంది దేవతలు విష్ణుమూర్తిని దర్శించి పూజించి అలాంటి బాధల నుండి ఉపశమనాన్ని పొందినటువంటి మహత్తరమైనటువంటి రోజు. మానవులము సహజంగా అనేకమైన ఈతి బాధల నివారణకు చాలా దోహదపడేటువంటి మహోత్సవము, వ్రతము వైకుంఠ ఏకాదశి మహోత్సవము. ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పంచపంచముష కాలం విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుండి ఎవరైతే దర్శిస్తారో వారికి వస్తున్నటువంటి బాధలన్నీ కూడా నివారణ జరుగుతాయని చెప్పేసి ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి మన లక్ష్మీ నరసింహుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి ప్రార్థిస్తూ సమస్త కష్టాలన్నీ కూడా నివారణ కావాలని చెప్పేసి మనకున్నటువంటి ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా బాధిస్తున్నటువంటి కరోనా వ్యాధి నిర్మూలన కావాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు జరుగుతూ ఉంటుంది అనేక సందర్భాలు. అందులో ఇదొక సందర్భం. ఏది